నీకు దేంతో సంబంధం లేదు. సంబంధం ఉంది అన్నావు, ఎన్నింటితో సంబంధం ఉందో చూడు ఒకసారి. నీ చుట్టూ ఉన్న 20 మందితో సంబంధం, వాళ్ళతో నువ్వు మాట్లాడిన తప్పుడు మాటలు, వాళ్ళ పట్ల నీకున్న ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ పట్ల నీకున్న ధారణలు, నీ పట్ల నీకున్న ధారణలు లైఫ్ని ఎంత జటిలం చేశాయి చూడు. నీ ముఖం మీద నవ్వెక్కడ పోయింది, నీ ఆనందం ఎక్కడ పోయింది? సో అందుకే జనకుడు మాటి మాటికి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, వింటున్నాడు అష్టావకుడు చెప్పినప్పుడు మాటి మాటికి. అదేమిటి? యథైవ దర్శనం మధ్యే రూపస్థ్యం పరితస్తు సహ. ఎట్లాగైతే దర్శనం తనలో అన్నిటినీ ప్రతిబింబించుకుంటుందో, సంపూర్ణంగా ప్రతిబింబించుకుంటుందో, అయినప్పటికీ దర్శనానికి ఏది అంటుకోదు. అట్లాగే నువ్వు దర్శనానికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నా సరే, దర్శనానికి పోయి దర్శనం కాదు దర్పణానికి పోయి నీ ముఖం నువ్వు అతికించినా అతుక్కోద్దు, దానికి నీ ప్రతిబింబం దానికి అంటుకునే అవకాశమే లేదు. అట్లా నీ యొక్క నిజస్వరూపం, నీ ద్రష్టాస్థితి, నీ సాక్షి స్థితి, నీ శరీరానికి, నీ మనస్సుకు, నీ ఆకలికి, నీ దెప్పులకి, నీ మనోక్లేశాలకి, నీ కులానికి, నీ మతానికి, వీటికి ఏవి అంటుకోవద్దు జనక. సో ఏది నీకు అంటుకోదు. ఏవేవైతే నువ్వు ఈ భూమి మీద రకరకాల పనులు చేస్తున్నావో అవన్నీ నువ్వు అనుకుంటున్నావు నువ్వేదో చేస్తున్నావని, నువ్వేదో సాధిస్తున్నావని, అవన్నీ నీటి మీద రాతలే అని గుర్తించు. జస్ట్ వేరే వాళ్ళ కళ్ళల్లో నువ్వు ఏదో విధంగా గుర్తింపబడ్డానికి నువ్వు చేసే ప్రయత్నం. నిజంగా ఈ భూమి మీద ఉన్న అందరూ మనుషులు మాయమైతే నువ్వేమీ చేయవు, నువ్వు చివరికి నవ్వవు కూడా. అసలు నీవన్న వ్యక్తివి ఒకడున్నావని మర్చిపోతావు, బట్టలు కూడా వేసుకోకపోవచ్చు. అప్పుడు నువ్వు నిజంగా దర్పణానివి అవుతావు, ఏదున్నా చూస్తావు అంతే. సో అష్టావక్రుడి యొక్క మాటలు తేలిగ్గా అనిపించవచ్చు, వినేవాళ్ళకి అనిపించవచ్చు, ఇదేముంది మాకు తెలుసులే. ఇక్కడ తెలుసా తెలీదా అని కాదు, అది ఆచరణలోకి వచ్చిందా, తద్వారా తక్షణం నువ్వు విముక్తి పొందావా లేదా అన్నది ముఖ్యం. చాలామంది నాతో మెసేజ్లు పెడుతున్నారు, లేకపోతే యూట్యూబ్లో, దే ఆర్ ఆల్ మిస్సింగ్ ద పాయింట్. అష్టావక్ర మహాగీత లేదా అష్టావక్రుడు లేదా జనకుడు త్రేతాయుగమా లేకపోతే ద్వాపర యుగమా, మహాభారతానికి ముందా మహాభారతానికి తర్వాత, ఇదంతా ఇర్రెలవెంట్. అష్టావక్రుడి యొక్క జ్ఞానం వర్తమానానికి సంబంధించింది, జనకుడు ఎవరైనా నీకు సంబంధం లేదు. అష్టావక్రుడు ఏ యుగానికి చెందిన వాడైనా నీకు సంబంధం లేదు, ఎందుకంటే సత్యం యుగాలకు సంబంధించింది కాదు. సో నాకు తెలీదు, పుస్తకంలో ఉంది, అందుకని ఒక మాటగా చెప్పాను. అది నిన్న జరిగినా నాకు ఓకే, 1,00,000 ఏళ్ల క్రితం జరిగినా నాకు ఓకే. నేను సత్యం తెలుసుకొని మాట్లాడుతున్నాను కాబట్టి అది పండితుడు చేసే పని. అయ్యో తప్పు జరిగిపోయింది, అది ఆ యుగము కాదు, అది ఈ యుగము, అది ఆ ఋషి కాదు, ఇది ఈ ఋషి, అట్లాంటి వాటితో నాకు పని లేదు. ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు అక్షరదోషం ఉండి ఉండవచ్చు, మీరు దోషాలు చూడనే వద్దు, మూలాన్నే పట్టుకో, జస్ట్ చూసేవాడికి ఉండిపో. అష్టావక్రుడిది చెప్తున్నాడు అనమాట. నువ్వు అన్ని చోట్ల నువ్వు వ్యాపించి ఉన్నావు, అన్ని చోట్ల నీవే ఉన్నావు, లోపల నీవే, బయట నీవే, ఎదుటి వ్యక్తిలో నీవే. ఏ విధంగా నీవై ఉన్నావన్నది జస్ట్ అర్థం చేసుకో. దేనికి నిన్ను నువ్వు జోడిస్తే అదే నువ్వు అయిపోతావు. అలా కాకుండా ఏది మూలమో దానికి నిన్ను నువ్వు జోడించుకో, అదే నీవని తెలుసుకున్నప్పుడు జీవితం తక్షణ విముక్తి చెందుతుంది.
అని చెప్తున్నాడు. సో అష్టవక్రుడు అంటున్నాడు, ఏకం సర్వగతం వ్యోమం బహిరంతర్యథా ఘటే నిత్యం నిరంతరం బ్రహ్మ సర్వభూతగణే తథా. ఇది ఈ యొక్క చాప్టర్ యొక్క చివరి శ్లోకం, 20వ. ఈరోజు మనం 17, 18, 19, 20 శ్లోకాలు చెప్పుకుంటున్నాం. ఈ 3 శ్లోకాలు స్థితికి సంబంధించిన విషయాలు అష్టావక్రుడు డిక్లేర్ చేస్తున్నాడు. ఇంతకుముందేమో వికారాలు చెప్పాడు, దేహాభిమానాన్ని వదిలేసుకోని చెప్పాడు. లేకపోతే ఇప్పుడు ద్రష్టకు సంబంధించిన ఒక స్థితి ఏమిటో చెప్తున్నాడు. ఇంతకుముందు ఒక అద్దం గురించి చెప్పాడు. జస్ట్ దర్పణంలా ఉండు, దర్పణ మాతృడిపై ఉండు, అది సరిపోతుంది. అదే ద్రష్టాస్థితి. ప్రతి దాంట్లో నువ్వు కలగజేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు జస్ట్ ఊరికి అట్లా ఉండి చూడు. ఇప్పుడు నీకు దేహాభిమానము లేదు, శరీరం, మనస్సు, అట్లాగే ప్రాణం, వాటిలో చెలరేగే తరంగాలమయం నువ్వు కాదని తెలుసుకో. నువ్వు ద్రష్టవే. అట్లాగే నీకు కులం లేదు, మతం లేదు, అట్లాగే ఎవరు ఒపీనియన్స్తో నీకు సంబంధం లేదు. ఊరికి అట్లా చూడు. అట్లా చూడడం వల్ల ఏం తెలుస్తుంది నీకు, నువ్వు ఎవరని తెలుస్తుంది అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే చివరి భ్రాంతులు ఏవైతే ఉంటాయో, ఏకం సర్వగతం వ్యోమం బహిరంతర్యథ ఘటే నిత్యం నిరంతరం బ్రహ్మ సర్వభూతగణే తథా. మీరు ఎప్పుడన్నా ఒక కుండ కొన్నారనుకోండి, ఆ కుండ బయట ఆకాశం ఉంది, లోపల ఆకాశం ఉంది, స్పేస్ ఉంది. ఇలా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు కుండ మీద మూత పెడితే స్పేస్ విభజించినట్టు కాదు, మీకు అట్లా ఒక భ్రాంతి కలుగుతుంది. అట్లా ఏదైతే ఈ సృష్టికి మూల వస్తువు, సరదాగా ప్రస్తుతానికి గాలి అనుకోండి. ఇప్పుడు కుండలో ఉన్న గాలిని మీరు ఈ సమస్త విశ్వంలోని గాలితో వేరు చేసినట్టు కాదు. మీకు అట్లా అనిపిస్తుంది కుండ యొక్క పల్చటి అంచుల వల్ల, దానికి ఉన్న శరీరం వల్ల. అటువంటి శరీరమే నీకు కూడా ఉంది. సో ఈ సమస్త విశ్వం, దాంట్లో వ్యాపితమైన సత్యమే నీలో కూడా బంధించబడుతుంది. తద్వారా నేను అన్న ఒక భ్రాంతి కలుగుతుంది. ఆ నేను అన్న కలిగి ఉన్న శరీరం నాది అన్న భ్రాంతి కలుగుతుంది. ఆ శరీరం పట్టుకున్న, కొన్న, తాకినవన్నీ నావి అన్న ఒక భ్రాంతి కలుగుతుంది. అందుకే అష్టావక్రుడు అంటున్నాడు, ఏకం సర్వగత వ్యోమ. సో ఏదైతే అంతటా వ్యాపించి ఉందో అట్లాంటి ఒక ఆకాశాన్ని నువ్వు కుండాని ఎందుకు అనుకుంటున్నావు? అష్టావక్రుడు ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్తాడు. దేనితో నిన్ను నువ్వు జోడించుకుంటున్నావు ఒక్కసారి దృష్టి పెట్టు. ఆకాశానికి ఆకారం లేదు, కుండకు ఆకారం ఉంది. కానీ కుండ శాశ్వతం కాదు, ఆకాశమే శాశ్వతం. సో నువ్వు జస్ట్ మట్టి కుండ లాంటి వాడివి, అది శరీరం అంతే, అదే నువ్వని భ్రాంతి చెందకు. ఆ కుండ లోపట బయట సర్వవ్యాపితమైన ఆ ఆకాశాన్ని నువ్వని గుర్తించు. ఒకసారి నాకు ఒక ఆయన ఇట్లా చెప్పాడు, నేను ఒక చిన్న ప్రయోగం చెప్తాను, చేస్తావా అన్నాడు. నేను చేస్తానని చెప్పాను. అప్పుడు అతను అన్నాడు, నువ్వు ఆరు బయట పడుకో, ఈ చుక్కలు, చందమామ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని చూస్తావు కదా, ఎప్పుడైనా చూసావు అట్లా? చూశాను అట్లా. ఈరోజు నా కోసం ఒక్కసారి ఆరు బయట పడుకొని ఇలా చూడు. నువ్వు ఆరు బయట పడుకో, ఆ మంచం మీద లేదా నేల మీద, వాట్ ఎవర్, కానీ మేక్ షూర్ చుక్కలు, చందమామ ఇవన్నీ అనంతంగా విశాలమైన ఆకాశంలో కనిపిస్తూ ఉండాలి. ఒక్కసారి అవన్నీ నిన్ను చూస్తున్నాయి అనుకో, నువ్వు పడుకో. లెట్ ద హోల్ కాస్మోస్ విట్నెస్ యూ. ఇంతకాలం నువ్వు చూశావు, ఒకసారి అవి నిన్ను చూడని. రెండవసారి అవి నిన్ను చూస్తున్నాయి, నువ్వు వాటిని చూడు. మూడవది, అవి నీవు ఒకటే దానికి సంబంధించినవని తెలుసుకో.
నిజంగా ఈ ప్రయోగం నేను చేశాను. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అందరు మనుషుల్లాగే ఏదో ఉద్యోగం చేసుకొని, ఎవరినో పెళ్లి చేసుకొని, ఏదో ఇల్లు కట్టుకొని అట్లా తృప్తి చెందాల్సిన సమాజంలో నేను పుట్టినప్పటికీ ఎందుకో నాకు వీటి మీద వ్యామోహం కలగలే. నిజంగా ఎప్పటికీ చెక్కు చెదిరిన ప్రశాంతత కోసం నేను వెతికాను. అల్ట్రా మోడర్న్ ఐఫోన్ దొరుకుతుంది కానీ ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? అది ఒక జీవితం పట్ల గల సంపూర్ణ అవగాహన వల్ల మేనిఫెస్ట్ కావాల్సిందే. అటు 2009 నుంచి ఈనాటి వరకు నా ప్రశాంతత ఇంత చెక్కు చెదరలేదు. ఐ బికేమ్ ఏ చైల్డ్ అగైన్. దానికి సింపుల్. ఎవరి అనుగ్రహం లేదు, ఏ సాధన లేదు, ఏ పూజలు చేశాను అదంతా అనవసరమని అనిపించింది నాకు. ఇప్పటికీ అనిపిస్తుంది అనవసరమని. ఏవి నీవు కాదో, ఏవేవి నీవి కావో, ఏవి నీవు అనుకుంటున్నావో ఆ భ్రాంతుల నుంచి జస్ట్ బయటపడితే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. లావోత్సు చైనాకు సంబంధించిన ఒక తత్వయోగి ఒక చిన్న మాట చెప్తాడు. వాళ్ళ ఫిలాసఫీలో కనిపించిన ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు ఇల్లు కొంటున్నారనుకోండి, మీరు గోడలు కొనట్లేదు, ఆ గోడల మధ్యలో ఉన్నటువంటి స్పేస్ని కొంటున్నారు. అవునా కాదా? ప్రపంచంలో బెస్ట్ కార్ రోల్స్ రాయస్ లిమోసిన్ ఆర్ బుగాటి ఆర్ వాట్ ఎవర్, లేకపోతే ఆడి బెంజ్, మీరు స్పేసే చూస్తారు. ఇప్పుడు అదే బెంజ్ అవుటర్ బాడీ అలాగే ఉంచి కారు యొక్క సైజ్ తగ్గిస్తే మీరు కొనరు. లోపల ఒక్కరు కూడా పట్టరు. కానీ కారు బాడీ చాలా బాగుంది, కారులోని అన్ని ఫీచర్స్ వర్కౌట్ అవుతున్నాయి. బట్ యూ డోంట్ బై దట్. మీరు 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 10 కోట్లు ఇస్తున్నది దాంట్లో ఉన్న స్పేస్కి. యు ఆర్ ఆల్వేస్ బయింగ్ ద స్పేస్, యు ఆర్ నాట్ బయింగ్ ద కార్. మీరు ఇల్లు కొనుక్కుంటున్నారు. మీరు ఒక అమెరికాలో ఒక ఇంటికి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు ఇంటి రెంట్ ఎంత అని అడిగాను. కార్లో వెళ్తున్నప్పుడు తెలుసుకుందామని క్యూరియాసిటీ. అతను అన్నాడు $3,000. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో మొత్తం కాటన్ డబ్బాలే ఉన్నాయి, ఇంట్లో స్పేసే లేదు. నేను అన్నా, మీరు $3,000 ఇస్తున్నారు దేనికి అంటే అతను చెప్పాడు స్పేస్కి. మరి స్పేస్ ఎక్కడ అని అడిగాను. మీరు బంగారం కొనడానికి డబ్బులు ఇస్తే బంగారం ఉండాలి, మీరు బిర్యానీ కొనడానికి డబ్బులు ఇస్తే బిర్యానీ ఉండాలి. మీరు తీసుకున్నది స్పేస్ కోసం కదా. ఆ స్పేస్ని ఇట్లా నాశనం చేస్తే ఎట్లా? మన కుటుంబంలో కొన్ని విషయాలు ఎప్పటికీ అర్థం కావు. ఇంట్లో స్పేస్ ఉంటే నింపుతూ పోతారు. ఇది చాలా దుర్వ్యవహారం. స్పేస్ని ఉంచి కొంత భాగంలో వస్తువులు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కొందరితో ఉంటున్నాను కాబట్టి ఈ ప్రయోగం పరిపూర్ణంగా ఎప్పుడు చేయలేదు. ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా సరే వస్తువులతో నింపవలసిన అవసరం లేదు. ఎక్కడ ఖాళీ ఇల్లు ఖాళీగా ఉండాలి. లేదా అర్థవంతమైన వస్తువులతో. ఇక్కడ విభేదం వస్తుంది. ఒకరికి చీర అర్థవంతమైంది, ఒకరికి పుస్తకం అర్థవంతమైంది. కాబట్టి చర్చ వదిలేద్దాం. సో అష్టావక్రుడు అంటాడు, ఒక చిన్న తప్పుడు అవగాహన, దేనితో నిన్ను నువ్వు జోడించుకుంటున్నావు అది నీ జీవితాన్ని పక్కదోవ పట్టిస్తుంది. ఈ చాప్టర్ యొక్క సారాంశం అంతా ఇంతే. నువ్వు దేహం అనుకోకు, నీవు కులాలు మతాలు ఇట్లాంటి వాటితో నిన్ను జోడించుకోకు, నీకున్న మనోభ్రాంతులని నీవనుకోకు, నీకున్న ఉద్వేగాలు నీవనుకోకు, అట్లాగే నువ్వు కొనుక్కున్న వస్తువులు నీవనుకోకు. అలాగే రకరకాల తరంగాలు శరీరపరంగా, మనస్సు పరంగా, ప్రాణం పరంగా అవేవి నీవనుకోకు. ఇట్లాంటి అన్నిటినీ వదిలి నువ్వు జస్ట్ ఒక అద్దంలా ఉండు, ద్రష్టగా ఉండు. విశ్వశాంతి సుఖం చర్, విశ్వసాక్షి సుఖం చర్, పరితః పరమేశ్వర సర్వభూత గణోతత్. అన్నిట్ల అష్టావక్రుడు ఒకటే చెప్తాడు, నువ్వు ప్రతి దాంట్లోనూ ఉన్నతమైనది ఎంచుకొని విషయంలో ఎంత క్షుద్రమైన విషయాలతో నిన్ను పోల్చుకుంటున్నావు. ఒక మంచి ఐఫోన్ కావాలంటావు, మరి మంచి అవగాహన వద్దా జీవితానికి? అక్కడ మాత్రం క్షుద్రమైన ఆలోచన, ఈ కులం నాది, మతం నాది, ఇది నాది, అది నాది, నా జోలికి రాకు, నీ జోలికి రాను, ఇట్లాంటివన్నీ. సో అష్టావక్రుడు జనకుడు అడిగిన మొదటి శ్లోకానికి, అంటే ముక్తి జ్ఞాన వైరాగ్యాల గురించి అడిగితే అవన్నీ చెప్తాడు. అవన్నీ తెలియనిది కాదు, ఆచరణలో తెలియాలి. అష్టావక్రుడు చెప్పిన ప్రతి మాట పరమ సత్యమని నేను చెప్తున్నాను.
అష్టావక్రుడు ఒక వ్యక్తి కాదు, ఒక స్థితిగా చెప్తున్నాడు. నేను ఒక స్థితిగానే చెప్తున్నాను. మీరు వినేవాళ్ళు రెడిక్యూల్ చేయొచ్చు, ఇదంతా బక్వాస్ అనొచ్చు, ఏదో ఊరికి కళ్ళుబుల్లి కబుర్లు చెప్తున్నాడు అనుకోవచ్చు. అదంతా నీ ధారణ. వాటితో అష్టావక్రుడికి కానీ నాకు కానీ వచ్చేది లేదు, పోయేది లేదు. ఉన్న చోటే హాయిగా ఉండు అని చెప్పినప్పుడు దాన్ని కూడా పిచ్చివాగుడు అంటే దానికి ఏం చేస్తాం? సో అష్టావక్రుడు తన చివరి శ్లోకాల్లో ఫస్ట్ చాప్టర్లో సంపూర్ణ స్థితి గురించి చెప్తున్నాడు అనమాట. నువ్వు ఒక దర్పణంలో ఉండవయ్యా, నీకేది పట్టుకోదు. నువ్వు ఆకాశానిగా ఉండు. అట్లాగే నాకు కలిగిన అవగాహన, నేను ఒక అమ్మాయితో చెప్పింది, గాలి నువ్వు పీల్చుకోవడం లే, నువ్వే గాలి, అదే దేవుడు, అదే ప్రకృతి. నేనైతే అట్లా కొన్ని ఏళ్ళు జీవించాను. ఇప్పుడు ఎక్కడున్నా నాకు అదే తెలుస్తుంది. నేను సర్వవ్యాపి, నేను అన్ని చోట్ల ఉన్నాను. మీ ఇంట్లో కూడా ఉన్నాను. ఈ క్షణం నీలో నిండుతున్నాను, అవునా కాదు? ఎందుకంటే గాలి నేను కాబట్టి. ఒక ఊరు నీదనుకున్నావు, ఎట్లా అయింది? ఎవరు చెప్పారు నీకు? కానీ ఏదైతే అనంతమో, ఏదైతే నిత్య నూతనమో, దీనికైతే కులమతాలు, దీనికైతే దేశాలు, ప్రాంతాలు, బౌండరీస్ లేవో, అదే నేను. గాలి నేనా నేను అని ఒకప్పుడు పాట రాసుకున్న, ఊరికి రాసుకున్నది కాదు. సో అష్టావక్ర మహాగీత చాప్టర్ 1 పూర్తయింది. చాప్టర్ 2లోకి, అంటే 2వ ప్రకరణంలోకి అడుగు పెడదాం రేపు. మీరు సర్వదా ముక్తిలోనే ఉన్నారు అని చెప్తున్నాడు అష్టావక్రుడు. దానికి కారణం ఏమిటి? ముక్తి అంటే సాక్షి, అంటే ఆత్మ, అంటే ద్రష్ట. అక్కడి నుంచి చెప్తున్నాడు తను. నువ్వు ఎక్కడి నుంచి ఉంటున్నావు అన్నది నీ ఛాయిస్. నేను సాక్షిగానే చెప్తున్నాను. ఏవేవైతే నిన్ను నిరంతరం ఆందోళనకు గురి చేస్తున్నాయో, వేటినైతే నావనుకుంటున్నావో, దేనైతే గంభీరంగా తీసుకుంటున్నావో, అవన్నీ నీవు కంటున్న కలలే, నీటి మీద అలలే. సముద్రంలో అల ఒక భాగం, కానీ అలలో సముద్రం భాగం కాదు. నీలో, నీ మనస్సులో, నీ కల్పనలో కల ఒక భాగం, కానీ ఆ కలనే నువ్వు అనుకుంటున్నావు. అట్లా వద్దు. నువ్వు దర్పణానివి, నువ్వు ద్రష్టవి, నువ్వు సాక్షివి, నువ్వు ఆకాశానివి, నువ్వు నిరాకారానివి. అట్లా చూసి ఈ క్షణమే నువ్వు విముక్తుడివిగా సుఖం చిర్ సుఖీభావ్. రిసారసోయస. ఇక్కడి నుంచి మీ అందరి యొక్క ఓపికకి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను.